సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ పరాయి వ్యక్తిపై వ్యామోహంతో తన మెడలో తాళి కట్టిన భర్తనే కడతేర్చిందో కిరాతక భార్య. పైగా ఏమీ ఎరగనట్టు భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ డ్రామాలు ఆడింది. అయితే మృతుడి తండ్రికి వచ్చిన చిన్న అనుమానంతో అసలు విషయం బయటపడింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో జరిగిన ఈ దారుణ హత్య ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చిలువూరుకు చెందిన శివనాగరాజుకు మాధురికి వివాహమై సజావుగానే సాగుతోంది. అయితే మాధురికి గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిస్తే ఎక్కడ తమ బంధం విడిపోతుందోనన్న భయం, భర్త అడ్డు తొలగించుకుంటే తాము స్వేచ్ఛగా ఉండొచ్చన్న దురాశ మాధురిలో మొదలైంది. ఇదే విషయాన్ని ప్రియుడు గోపితో చర్చించి శివనాగరాజుని హతమార్చడానికి ఒక పక్కా స్కెచ్ వేసింది భార్య. సాధారణంగా గొడవ పడితే అందరికీ అనుమానం వస్తుందని భావించిన మాధురి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. రాత్రి సమయంలో భర్తకు ఇష్టమైన బిర్యానీని తీసుకువచ్చింది. అయితే ఆ బిర్యానీలో ముందుగానే సిద్ధం చేసుకున్న నిద్రమాత్రల పొడిని పెద్ద మొత్తంలో కలిపేసింది. ఏమీ తెలియని శివనాగరాజు భార్య ప్రేమగా పెట్టిందని నమ్మి ఆ బిర్యానీని ఆరగించాడు. కొద్దిసేపటికే మందుల ప్రభావంతో ఆయన స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లగానే మాధురి తన ప్రియుడు గోపికి సమాచారం అందించింది. ఇద్దరూ కలిసి నిద్రలో ఉన్న శివనాగరాజు ముఖంపై దిండు పెట్టి అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత క్రూరంగా చంపేశారు. ఆ వెంటనే గోపి అక్కడి నుంచి ఎవరికీ తెలియకుండా జారుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఏమీ తెలియనట్టుగా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని మాధురి ఊరంతా ప్రచారం చేసింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా మృతుడి తండ్రికి తన కొడుకు అకాల మరణంపై అనుమానం కలిగింది. ఆరోగ్యంగా ఉండే కొడుకు అకస్మాత్తుగా ఎలా చనిపోతాడని, కోడలి ప్రవర్తనలో ఏదో తేడా ఉందని గమనించిన ఆయన వెంటనే దుగ్గిరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు కథ బయటపడింది. పోలీసులు మాధురి, ఆమె ప్రియుడు గోపిని అదుపులోకి తీసుకొని విచారించగా బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి చంపినట్లు వారు పాపాన్ని ఒప్పుకున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. చూసారా, ఒక్క తప్పుడు కోరిక ఒక కుటుంబాన్ని రోడ్డున పడేయడమే కాకుండా ఒకరి ప్రాణం తీసి ఇద్దరిని కటకటాల పాలు చేసింది.